పురుషోత్తం రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు చివరిలో మాట్లాడిన మాటతో నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే బకాయిలు పెట్టిపోయారు, ఎక్కడెక్కడ బకాయిలు పెట్టారు, ఎంత బకాయిలు పెట్టారు, అది మేము వచ్చాక తీర్చామని ఆయన చెప్తున్నారు. ఇదే సమయంలో 2014లో రైతు రుణమాఫీ దాదాపు 83,000 కోట్ల రూపాయలు చెల్లిస్తానని చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా అన్ని రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. సరే గెలిచారు, తర్వాత ఏవో కమిటీలు వేశారు, అది చేశారు, ఇది చేశారు, చెల్లించకుండానే వెళ్ళిపోయారు. వాళ్ళకి కొన్ని బాండ్స్ ఇచ్చారు సార్, కొన్ని బాండ్స్ లాంటివి ఏవో ఇచ్చారు. వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు అవి పాపం, మనకి రుణమాఫీ అయిపోతుందని. ఆ బాండ్లు ఇస్తే రుణమాఫీ కాదు, వాళ్ళకి అకౌంట్లో పడితేనే రుణమాఫీ అయినట్టు. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోగానే కొత్త రాగం అందుకున్నారు. ఈ రుణమాఫీ మీ ప్రభుత్వమే తీర్చాలి, మేము బాండ్లు ఇచ్చాము, మీరు తీర్చాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చాలి అని. రేపు ఈ సూపర్ 6 కూడా, రేపు మళ్ళీ ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మేమిచ్చిన సూపర్ 6 హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలని అంటారా? అనే అవకాశాలు ఉన్నాయా? ఈశ్వర్, బేసిక్గా బాండ్ కల్చర్ ఎలక్షన్లు ఎప్పుడూ లేదు. తెలుగుదేశం పార్టీ బాండ్ కల్చర్ తీసుకొచ్చింది. అంటే హామీలు బాండ్ అంటే బహుశా మన మీద నమ్మకపోతే బాండ్ మీద అందరికీ నమ్మకం ఉంటుంది. జనరల్ గా ప్రజల సెంటిమెంట్ ఏంటో ఒకసారి బాండ్ రాస్తే అది ఒబే అయి ఉండాలి కాబట్టి మనం నమ్మపోయినా కనీసం మన బాండ్ నైనా నమ్ముతారని చెప్పి బాండ్ కల్చర్ తీసుకొచ్చారు. కానీ విషయం ఏంటంటే ఆ బాండ్ లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా లేదా అని జేమ్స్ బాండ్ను పెట్టి వెతికించినా కనపడలేదు సార్. అంటే అంత డౌట్ ఏమి ఇప్పుడు ప్రజలకి ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మీద చెప్పాడు, ఇది అమలు చేసేదానికి కాదు, మీకు ఓట్లు మీ ఓట్ల కోసం తప్ప అమలు చేసే దానికి కాదన్న విషయాన్ని ఎలక్షన్ ముందే తేలిపోయింది కదా మనకున్న బడ్జెట్ అవి చూసుకున్నప్పుడు. ఇక్కడ ఈశ్వర్, బేసిక్ గా జగన్ గారికి చంద్రబాబు గారికి ఒక వ్యత్యాసం. జగన్ గారు ఏదైనా ఒక పథకాన్ని రూపొందించిన లేదా ఆ పథకాన్ని సృష్టించిన తర్వాత వాళ్ళకి భిన్నమైన ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం కాదు, సృష్టించాడు. రెండు, సమాజానికి అవసరం అని నిరూపించారు. ఈరోజు చంద్రబాబు గారి ప్రసంగం మొత్తం చూడండి, 2 పార్ట్లు. ఒకటి, నేను ముందు ప్రస్తావించినట్టు 5 భరోసా, అన్నదాత సుఖీభావ కన్నా ఎక్కువ ఏం మాట్లాడారంటే అమెరికా పంటలు, వాణిజ్య పంటలు, పంట మార్పే అని చెప్పారు. ఇవన్నీ ఎవరు చేయాలి? రైతులకు ఎవరు చైతన్యం కలిగించాలంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం చేయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉపన్యాసం చెప్పింది తక్కువ, చేసింది ఎక్కువ. రైతు భరోసా కేంద్రాల ఆలోచన ఎందుకు వచ్చిందంటే రైతు భరోసాకి ఇట్లాంటి పరిస్థితి, అంతర్జాతీయ మార్కెట్లో వ్యత్యాసాలు వచ్చినప్పుడు పంటల మార్పిడి కావచ్చు, ముందస్తు ప్రజలకు సమాచారం ఇస్తే వాళ్ళు తగిన పంటలో మార్పులు చేసుకోవచ్చు. పంట చేతికి వచ్చినప్పుడు కల్లాం నుంచి అమ్మేటప్పుడు మిల్లర్లకు మధ్య కోఆర్డినేషన్, ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల దాకా ఒక భరోసా ఇచ్చారు. కానీ మనం వచ్చిన తర్వాత ఆ రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఏంటి? రైతు భరోసా మాటలు బాగున్నాయి, కేంద్రాలు ఎక్కడ? మీరు ఉపన్యాసం టీవీలో చెప్పగలరు, కింద ఫీల్డ్లో చేసేది ఆ సిబ్బంది ఆ వ్యవస్థను తగ్గించేస్తున్నారు రోజుకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన దానికి మీకు తేడాది. రెండోది, జగన్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ గారు చేసిన పథకాలు అమలు చేయాల్సిన అనివార్యత సృష్టించాడు చూడండి, అది చాలా గొప్ప విషయం. 2 రకాలు. ఒకటి, ఎన్నికల హామీలకు ప్రజలు ఒకప్పుడు హామీలు ఇస్తారు, మార్చుకుంటారు అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు హామీలు ఇచ్చిన తర్వాత అడుగుతారనే భయం వచ్చిందంటే జగన్ గారు సృష్టించినటువంటి వాతావరణం ఎంత అంటే, జగన్ గారితో అన్ని విభేదించే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు అన్ని అమలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు అమలు చేసిన పథకాలన్నీ ఏంటి? పెన్షన్స్, జగన్ గారు సృష్టించినటువంటి 3,000, ఆ తర్వాత వాలంటీర్లు తీసేశారు. కానీ వాలంటీర్లు చేసే పని మాత్రం చేస్తున్నారు. 2 రోజులు చేస్తారు, పక్కన పెడతారు. ఇంటింటికి అవసరమా అన్నారు, ఇప్పుడు ఏరే వాళ్ళతో ఇస్తున్నారు. అంటే ఇంటింటికి అవసరం మీరు గుర్తించారు కదా. 2, అమ్మఒడి పథకం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు, వెనక్కబోలేని పరిస్థితి. రైతు భరోసా వెనక్కబోలేని పరిస్థితి. మీరు సొంతంగా ఇచ్చింది అన్న క్యాంటీన్లు, గ్యాస్ బండ, రేపేదో రైతు మహిళలకు అంటున్నారు, పక్కన పెడితే అది చిన్న కార్యక్రమాలు. మీ ముద్ర ఉండాలంటే ఇచ్చిన హామీల్లో 2 పథకాలు అమలు కావాలి. ఒకటి ఆడబిడ్డ అనేది, 2 నిరుద్యోగ భృతి, కీలకమైనటివి. దాన్ని ఊసేలేదు, ఆల్రెడీ చెప్పేశారు. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కి, ఇంకోటి P4కి అప్పగిచ్చేసినారు. అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన పథకాలను ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పాక్షికంగా పూర్తిగానా అమలు చేయాల్సిన పరిస్థితి. అది కదా విజనరీ అంటే ఓడిపోయినా కూడా తను పరిపాలన కొనసాగాల్సిన పరిస్థితి, కొంచెం అటు ఇటుగా. కాబట్టి ఆ రకంగా సంక్షేమ పథకాల విషయంలో ఆయన సృష్టించినటువంటి వనరుల్ని కొనసాగించాల్సిన పరిస్థితి. రెండోది, అది సొసైటీకి అవసరం అని మళ్ళీ గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఈ పథకాలన్నిటిపైన మనం మాట్లాడింది ఏంటి ఈశ్వర్ గారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు భరోసా అవసరమా, రెండోది కేంద్రాలు అవసరమా, వాలంటీర్లు అవసరమా, రెండోది పెన్షన్స్ అవసరమా, ఇన్ని మాట్లాడినారు. శ్రీలంక చేసేస్తున్నారు, సోమరిపోతులు చేస్తున్నారు, రకరకాల ఉపన్యాసాలు చెప్పారు. ఇప్పుడు అవన్నీ మీరు అమలు చేస్తున్నారంటే కేవలం ఎన్నికలే కాదు, అది సమాజం కోరుకుంటా ఉంది. ఈరోజు రైతు భరోసా లాస్ట్ టైం కానీ మీరు ఇచ్చుంటే ఎంతో కొంత రైతుల్లో
బావు 20,000 ఇచ్చుంటే ఈ రోజు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడిన వాళ్ళు కాదు కదా. గిట్టుబాటు ధర ఎక్కడుంది ఇప్పుడు? గిట్టుబాటు ధర గురించి కనీసం ప్రకాశం జిల్లాకు పోయారు. నేనేమంటానంటే ఇప్పుడు 3 యాత్రలు చేశారు జగన్ గారు. మామిడి రైతుల యాత్ర, రెండోది మిర్చి రైతులది, కాటన్ రైతులది. ఈ 3 రైతుల సమస్యలు ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు కదా. మరి ఎందుకు వచ్చిన ఈ సమస్య? ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది జగన్ గారి పర్యటనకి ఎందుకు వచ్చారు? సమస్య ఉంది కాబట్టి వచ్చినారు. సమస్య ఒక్కొక్క ఉంటూ మేము పరిష్కరించేసామని చెప్పడం ఏంటి? కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సింది, తను నిజంగా ఎన్నికల హామీల అమలు సిన్సియర్ గా చేయదలుచుకుంటే మీరు సృష్టించిన అదనపు 2 పథకాలు సృష్టించండి. ఇస్తున్న పథకాలకు అభినందనలు. ఇప్పుడు 41 లక్షల మంది రైతులకు ఇచ్చిన దాన్ని కూడా స్వాగతం, ఇస్తే సంతోషం కదా. ఎంతమందికి ఇచ్చినా ఈయన దానికి ఈవనని అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి. రెండో మాట కూడా అన్నారు. ఆయన ఏమన్నారంటే తెలంగాణతో పోల్చుకున్నారు, తమిళనాడుతో పోల్చుకున్నారు. ఏది ఇంతకన్నా సంక్షేమ పథకాలు ఇచ్చే రాష్ట్రం ఉందని. గత ప్రభుత్వం ఇంతకన్నా బాగా ఇచ్చిందా అని మాత్రం అడగలేదు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చినట్టుగా జగన్ ఇచ్చినాడా అని ఎందుకు అడగలేదు? అవును, ఇప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసాడు జగన్, రాష్ట్రాన్ని నాశనం చేసి అని మాట్లాడినారు కదా. తమ్ముళ్ళారా, మీరు నేను ఇచ్చినట్టుగా రైతు భరోసా జగన్ ఇచ్చినాడా అని ఎందుకు అడగలేకపోయినారు? ఇవ్వలేదు కాబట్టి జగన్ గారిని పోల్చుకోకుండా తమిళనాడు, తెలంగాణ పోల్చుకుంటే ఇట్లే ఉంటుంది. రైట్.